మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మనోహర్ ఇలా వచ్చావు? అదే మేడం, నైట్ కాలేజ్కి సంబంధించి స్లమ్స్కి వెళ్ళి అందరితో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం కదా, ఆ పని మీద వెళ్తున్నాం. మీకు చెప్పి వెళ్దామని వచ్చాం. వెళ్తున్నామంటున్నాం? ఎవరెవరు వెళ్తున్నారు? నేను మనోహర్ వెళ్తున్నాం. మనోహర్కి రావడం కుదరదు, తనకు వేరే పని ఉంది. నువ్వు వెళ్ళు, లేదంటే వేరే ఎవరినైనా తీసుకెళ్ళు. యాక్చువల్లీ మేడం, మనోహర్ ఏ ఏరియాలోకి వెళ్ళాలి, ఎవరెవరిని కలవాలి, లోకల్ లీడర్స్ ఎవరు, మనం ఎక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాం, ఇలాంటి రోడ్ మ్యాప్ మనోహర్ చూస్తున్నాడు. నేను మన ప్రాజెక్టు గురించి చెప్పడం, అక్కడున్న వాళ్ళకి అవగాహన కల్పించడం లాంటి వర్క్ డివైడ్ చేసుకున్నాం. అందుకని మనోహర్ నేను వెళ్తున్నాం మేడం. అలాగే, జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే మేడం. అలా ఎలా చేయమంటారు? మీరు వర్క్ డిసైడ్ చేసుకుంటే ఎలా? మాకు ఇన్ఫర్మేషన్ ఉండక్కర్లేదా? నేను ఈరోజు మనోహర్తో వేరే వర్క్ చేయించాలని ప్లాన్ చేశాను. ఇప్పుడు అదంతా డిస్టర్బ్ అవుతుంది కదా. ఎందుకు గాయత్రి అంత ఇరిటేట్ అవుతున్నావు? వాళ్ళేదో వర్క్ డివైడ్ చేసుకుని పని చేస్తున్నారు కదా, నీ వర్క్ ఏంటో చెప్పు, మనం వేరే వాళ్ళకి అసైన్ చేద్దాం. పైగా ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళని వెళ్ళనివ్వమ్మా. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఇలా కలిసి తిరగనిస్తానా? ఎలాగైనా మిమ్మల్ని విడగొడతాను. ఒక్క నిమిషం, నేను మీతో పాటు వస్తాను. మీరెందుకు మేడం? మీరెందుకు అంటావేంటి మనోహర్? ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అని అమ్మ చెప్పింది కదా. నేను మీతో పాటు వచ్చి గ్రౌండ్ వర్క్ చూస్తేనే కదా నాకు ఏం జరుగుతుందో తెలిసేది. పైగా మీతో పాటు వస్తే వర్క్ ఎలా జరుగుతుందో, ఎంత జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా. ఏంటి అంత ఆశ్చర్యంగా ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? నేనొస్తే వినే ప్రాబ్లమా? అసలు మీరు వెళ్తుంది సర్వే కోసమే కదా? అవును. మరి నేనొస్తానంటే అలా చూస్తారేంటి? అమ్మా, ఈ రోజు నేను వీళ్ళతో వెళ్ళి అసలు గ్రౌండ్ లెవెల్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెక్ చేస్తాను. సరే వెళ్ళు, జాగ్రత్త. సరే అమ్మా, అయినా మనోహర్ ఉండగా ప్రాబ్లం ఏముంటుంది? అమ్మ కూడా ఒప్పుకుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం? పదండి వెళ్దాం. రాధా, నువ్వు వెనకాల కూర్చో, ముందు నేను కూర్చుంటాను. వెళ్ళు. నీ పక్కన ఇలా కారులో కూర్చుని వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా మనోహర్? ఈ ఆనందం కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో. ఏంటి సత్య? సారీ మనోహర్, నువ్వు సడన్ గా అలా టర్న్ చేసేసరికి బ్యాలెన్స్ తప్పిపోయింది. ఏమనుకోకు. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నేనిక్కడుండి నువ్వక్కడుంటే మౌనం గలగల. ఈ సత్యేంటి ఈరోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది?
ఏంటి మనోహర్, మంచి సాంగ్ వస్తుంటే మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేసావు? కాస్త తలనొప్పిగా ఉంది, వదిలే. ఏంటి, నీకు తలనొప్పిగా ఉందా? అయ్యో, మనోహర్ తలనొప్పిగా ఉంది అన్నాడు. తన తలని ఎవరూ తీసేశారు అనలేదు. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఒక మనిషికి తలనొప్పిగా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకేం తెలుసు? మనోహర్, కారాపు, కారాపు, కారాపు. ఎందుకు ఆపమన్నావు? ఎందుకు అలా అరిచావు? ఏం లేదు, ఇప్పుడే వస్తానుండు. మనకి చాలా వర్క్ ఉంది. ఇప్పుడెక్కడికి? 2 minutes, ఇప్పుడే వస్తాను. కొబ్బరి నీళ్ళు కావాలంటే అడగచ్చు కదా. చెవు కోసిన మేకలాగా ఎందుకు ఓ అలా అరవటం? తీసుకో మనోహర్. తలనొప్పిగా ఉందన్నావు కదా, ఈ కొబ్బరి నీళ్లు తాగు, చల్లగా అవుతావు, రిలాక్స్ అవుతావు. ఒంట్లో వేడి చేసినప్పుడు కూడా ఇలానే తలనొప్పి వస్తుంది. ఏంటి మనోహర్ అలా చూస్తున్నావు? నేను ఆస్తికి ఆశపడతానేమో గాని నాకు మానవత్వం, మంచితనం ఉన్నాయి. తీసుకో. కొబ్బరి నీళ్ళు తాగమంటే రాధ వైపు చూస్తావేంటి? తాగు. అరే వద్దు నాకు. తీసుకో, అరే తాగు. నేను వద్దంటే ఆ తెచ్చిన కొబ్బరి నీళ్ళు తాగుతావా? అవకాశం రాని నీ సంగతి తెలుస్తాను. రాదొద్దన్న తాగుతున్నాను, ఏం చేస్తుందో ఏంటో. మనోహర్, చూస్తుంటే ఈ ఏరియాలో మెకానిక్ షాపులు చాలా ఉన్నట్టున్నాయి. అంటే మాక్సిమం ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ డైలీ వేజ్ లేబర్ అయి ఉంటారు. సో మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టడమే కరెక్ట్. అవును రాధా, అందుకే ఈ ఏరియా గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తితో మాట్లాడాను. అతను ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడతానని చెప్పాడు. ఒకసారి అతనికి ఫోన్ చేస్తాను. నమస్తే. అదే మేము వచ్చేసాం, ఇక్కడే ఉన్నాం. రాధా వస్తున్నాడంట. నమస్తే సార్. నమస్తే నరసింహ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ మేడం పేరు రాధా. నమస్తే మేడం. నమస్తే అండి. తనే ఈ నైట్ కాలేజ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. నువ్వెవరితోనైనా మాట్లాడావా? మేడం, ఈ చుట్టుపక్కలంతా 10వ తరగతి తర్వాత చదువు ఆపేసి ఇంట్లో పరిస్థితుల వల్ల ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్లే ఎక్కువ. నేను ఇక్కడ కొంతమందితో మాట్లాడాను. అందరూ నైట్ కాలేజీల గురించి ఇంట్రెస్ట్గా ఉన్నారు. కానీ దాని గురించి వాళ్ళందరితో కలిసి మాట్లాడాలి. చాలా మంది జాయిన్ అవుతారు మేడం. అలాగే చేద్దాం నరసింహ గారు. ఈ రోజు సాయంత్రం అందరిని పిలిచి మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడతాను. ఏర్పాట్లు చేయగలరా? ఏమైంది నరసింహ? ఏదైనా ప్రాబ్లమా? సార్, ప్రాబ్లం అంటే ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. సాయంత్రం మా ఇంట్లో దావత్ ఉంది సార్, అందుకనే. పర్వాలేదు నరసింహ గారు, మరి మీ మీటింగ్ రేపు పెట్టుకుందాం. కుదురుతుందా మీకు? రేపు కుదురుతుంది మేడం. ఇప్పుడే ఒక ఫోన్ చేసి అందరినీ రెడీగా ఉండమని చెప్తాను. ఒక్క నిమిషం మేడం. చిచ్చి,
వీళ్లతో ఇదే ప్రాబ్లం. తినడానికి తిండి సరిగ్గా ఉండదు గాని పార్టీలు ఫంక్షన్లు మాత్రం అప్పులు చేసైనా గట్టిగా చేస్తారు. అందుకే వీళ్ళసలు బాగుపడరు. బుద్ధి లేకుండా మాట్లాడకు సత్యం. వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళకున్న దాంట్లో మనస్ఫూర్తిగా నలుగురికి పెడతారు. అది వాళ్ళ గొప్పతనం. అయినా మొన్నటి వరకు నీ పరిస్థితి ఏంటో నీకు గుర్తు లేకపోతే ఎలా? నడుమంత్రపు సిరి వచ్చిందని ఎగిరిగిరి పడుతున్నావు. అది ఎన్ని రోజులుంటుందో తెలీదు. నువ్వు ఈ రోజు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే మూడ్లో లేను. అయినా నేను జరిగిపోయిన గతం గురించి ఆలోచించను. ఇప్పుడు నా పరిస్థితిని ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు కోసం బాటలు వేసుకుంటాను. అయినా అతను చేసేది గ్యారేజ్లో మెకానిక్ పని. పుట్టినరోజు అంటూ ఆర్భాటాలు అవసరమా అన్నాను. తప్పేంటి? మేడం రేపు ఓకే మేడం. మీరు టైం చెప్తే ఆ టైంకి అందరినీ అక్కడికి తీసుకొస్తాను. నరసింహ గారు, రేపు కూడా వద్దు. మనం ఎల్లుండి పెట్టుకుందాం మీటింగ్. అందరినీ రెడీ చేస్తారా? అదేంటి రాదా, రేపు మీటింగ్ వద్దా? ఎందుకు? రేపు మనకి వేరే పనుంది, చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? నాకెందుకు చెప్పలేదు? చెప్తాను మనోహర్, పద వెళ్దాం. సరిపోయింది. ఈ రోజు ఇతనికి కుదరదు, రేపు నీకు కుదరదు. ఇలాగైతే ఇది ముందుకెళ్ళినట్టే. అయినా అంత ఇంపార్టెంట్ పనేంటి? ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు. దీని గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదు. వస్తామండి. అలాగే మేడం. సరే నరసింహ, అలాగే సార్. వెళ్ళొస్తాం. ఈ రాధకి ఆఫీస్ వర్క్ కన్నా అంత ఇంపార్టెంట్ పని ఏమై ఉంటుంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా? వస్తున్నావా? వస్తున్నాను. ఈ టైంలో ఎవరండి? పద చూద్దాం. ఏంట్రా అది? హ్యాపీ బర్త్డే. ఏమండి, ఈరోజు నా బర్త్డేని ఇలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారా? సారీ దేవకి, ఈ రోజు నీ పుట్టినరోజు అన్న విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేసింది నేను కాదు. రియల్ ఐఎమ్ సారీ దేవకి. అయ్యో పర్వాలేదండి, దీనికి సారీ ఎందుకు? ఈరోజు అమ్మ బర్త్డేనా? ఆయన నాకెలా తెలుస్తుందిలే. ముందే తెలుసుంటే ఏదైనా ప్లాన్ చేసి అమ్మని బుట్టలో వేసుకునేదాన్ని. ఆ, మరి ఇదంతా ఎవరు చేసుంటారు? నిన్న నువ్వు మీటింగ్ వద్దంటే ఎందుకా అనుకున్నాను. మీ అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికా? కానీ చూసావా,
నేను సాహసం చేయడం వల్ల నా చేతికి ఎలా దెబ్బ తగిలిందో? పర్వాలేదు మనోహర్, ఇంటికి వెళ్ళిన తర్వాత పసుపు రాసి కట్టు కడతానులే. కానీ అమ్మ చూసావా ఎంతలా ఆశ్చర్యపోయిందో, సర్ప్రైజ్ గా ఫీల్ అయింది. హలో, బాగుంది. నాకు దెబ్బ తగిలిందంటే మీ అమ్మ సర్ప్రైజ్ ఫీల్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతావా? కానీ ఏం చేస్తాం? మీరు కాకపోతే ఎవరండి? నా బర్త్డేని గుర్తుపెట్టుకుని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు? చూసావా, మీ అమ్మ ఇది ఎవరు చేశారో తెలియక ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో? నేను చేశానని తెలియకపోవటం వల్ల సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది, కానీ ఇది నేను చేశానని తెలిస్తే తను ఏమనుకుంటుందో ఏంటో. అమ్మా, ఏమైంది గాయత్రి? ఎందుకలా అరిచావు? రేపు మీటింగ్ వద్దా? ఎందుకు? రేపు మనకి వేరే పనుంది, చాలా ఇంపార్టెంట్. అయినా అంత ఇంపార్టెంట్ పనేంటి? ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు. దీని గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదు. గాయత్రి, ఏమైందమ్మా? ఓహో, అంటే ఇదంతా రాధ ప్లాన్ చేసిందన్నమాట. అమ్మ పుట్టినరోజని రాధకి ముందే తెలుసన్నమాట. నేను ఇప్పుడు గాని రాధ వచ్చింది అని వాళ్ళని పిలిస్తే ఇదంతా ప్లాన్ చేసింది రాధ అని తెలిసిపోతుంది. అమ్మో, దాంతో క్రెడిట్ మొత్తం రాధకి వెళ్ళిపోతుంది. అలా జరగకూడదు. అలా జరగకూడదంటే వాళ్ళొచ్చిన విషయం నేను చెప్పకూడదు. మనోహర్, ఈ సత్య ఎందుకు వచ్చింది? మనల్ని గాని చూసిందా? ఒకవేళ చూసి అమ్మ వాళ్ళకి చెప్పిందంటే ఇప్పటి వరకు మన పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. పైగా పుట్టినరోజు నాడు అమ్మ బాధపడుతుంది. చెప్పు గాయత్రి, ఏమైంది? నాకు తెలిసి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది గాయత్రి అయి ఉంటుంది. అంతే కదా గాయత్రి? అబ్బా పిన్ని, అప్పుడప్పుడు నువ్వు భలే హెల్ప్ చేస్తావు. ఇప్పుడు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నేనే అని ఒప్పుకుంటే ఈ క్రెడిట్ మొత్తం నాకే వస్తుంది. పైగా అది చూసి రాధ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. గాయత్రి, ఇదంతా చేసింది నువ్వా? నువ్వు చాలా గ్రేట్ అమ్మా. అయినా అమ్మ పుట్టినరోజు నీకెలా తెలుసు? అమ్మ పుట్టినరోజు నాన్న. అమ్మ పుట్టినరోజు నేనెందుకు తెలుసుకోకుండా ఉంటాను? అమ్మని సర్ప్రైజ్ చేయాలని ఇదంతా ప్లాన్ చేశాను. అనుకున్నట్టుగానే అమ్మ థ్రిల్గా ఫీల్ అయింది. కానీ ఇదంతా నేనే చేశానని పిన్ని గుర్తుపట్టేసింది. మరేమనుకున్నావు? నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి, అంతే మరి. చూసావా రాధా, కొంచెం కూడా బుద్ధి లేకుండా నువ్వు చేసిన సర్ప్రైజ్ని తను చేశానని ఎలా క్రెడిట్ తీసుకుంటుందో? తనది కాని దాన్ని దక్కించుకోవాలనుకోవటం సత్యకి అలవాటే కదా మనోహర్. పోనీలే, అమ్మ మాత్రం హ్యాపీగా ఉంది కదా. ఇదే నీలో ఉన్న గొప్పతనం. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, ఇంకా నీకేమీ అక్కర్లేదు. చూసారా అండి మన గాయత్రి ఎంత పెద్దదయ్యిందో?
పుట్టినరోజు మీకెవరికి గుర్తు లేకపోయినా తను గుర్తు పెట్టుకుని సర్ప్రైజ్ చేసింది. అందుకే అంటారండి, ఇంటికో కూతురుండాలి అని. మన అదృష్టం మనకి మంచి కూతుర్ని దేవుడిచ్చాడు. నా పుట్టినరోజుకే ఇంత బాధ్యతగా ఉంది అంటే మిగతా విషయాల్లో ఇంకెంత బాధ్యతగా ఉంటుందో తలుచుకుంటేనే గర్వంగా ఉందండి. బాధ్యత తొక్క. ఆ రాదేదో ప్లాన్ చేస్తే అది నా అకౌంట్లో వేసుకున్నాను. ఆ సంగతి మీకు తెలియక ఏదో అనుకుంటున్నారు. రాధా, నీకు దక్కాల్సింది మొత్తం ఆ సత్య కొట్టేస్తుంది. నీకు అలా అర్థమవుతుంది మనోహర్. నాకు మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్టే ఉంది. ఎందుకంటే మా అమ్మ మాట్లాడుతుంది గాయత్రితో. గాయత్రి అంటే నేనే కదా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మనోహర్. ఇంత మంచి గొప్ప తల్లిదండ్రుల్ని నాకిచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. అమ్మకివ్వు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి, నీలాంటి కూతురుండడం నిజంగా మా అదృష్టం.